హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ. సో ఎవరైతే ఛానల్ చూస్తుందో లైక్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. సో మనం lot of people. Okay, so మనం RHCS చేస్తున్నాం, like I said. So today we'll see what is kernel management. Okay, so kernel management and it's a advanced level. Okay, so నేను ఆల్రెడీ చెప్పిన బేసిక్ లెవెల్ ఏదైతే మనం చేసినామో, సో ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీటెడ్ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ బేసిక్ లెవెల్. ఓకే, సో వాట్ ఈస్ కర్నల్? ఓకే, సో మనం ఎప్పుడైనా సరే మనకి సిస్టంలో కర్నల్ని మేనేజ్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఏ హార్డ్వేర్, రైట్? సో ఈ హార్డ్వేర్ నుంచి మనం కర్నల్ని మేనేజ్ చేయాలి. ఓకే, సో హౌ దిస్ హార్డ్వేర్ వర్క్స్, హార్డ్వేర్స్ ఎట్లా వర్క్ చేస్తే, లైక్ వీ నీడ్ టు హ్యావ్ అవర్ డ్రైవర్స్. ఓకే, సో ఈ డ్రైవర్స్ని మనము లైనెక్స్లో మనం మాడ్యూల్స్ అంటాం. ఓకే, సో ఈ మాడ్యూల్స్ ఎట్లా పనిచేస్తాయి అనేది కర్నల్లో లైక్ వీ హ్యావ్ ఇన్నిట్ ర్యామ్ ఎఫ్ఎస్ అని ఉంటుంది. ఓకే, సో ఇన్నిట్ ర్యామ్ ఎఫ్ఎస్ అనేది లైక్ whenever we are booting our system, it will first load init ramfs. Okay, so init ramfs load అయిన తర్వాత like we'll also get systemd and udevd. systemd udevd అనేది ఏంటంటే లైక్ whenever you మనం ఎప్పుడైనా డివైజెస్ యాడ్ చేసినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్బిఓ ఏదైనా కనెక్ట్ చేస్తున్నాం అనుకోండి, సో ఆ కనెక్ట్ చేసినప్పుడు సో ఇట్ విల్ లోడ్ ఫ్రమ్ systemd udevd. ఓకే, సో అండ్ ఆల్సో మనము మాన్యువల్గా చేయాలనుకుంటే విల్ యూస్ mod probe. ఓకే, సో మాడ్ ప్రోబ్ యూజ్ చేసి మనం మాన్యువల్గా డ్రైవర్స్ని లోడ్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా లైక్ యూ విల్ హ్యావ్ ఆల్ ద డ్రైవర్స్ విచ్ విల్ లోడ్ యువర్ కర్నల్. ఓకే, సో మనం కర్నల్ని మనము హార్డ్వేర్తో లోడ్ చేస్తాం. అండ్ ఎట్లా యాక్సెస్ చేస్తాము ఈ కర్నల్ని, లైక్ వీ యూజ్ అవర్ షెల్, రైట్? సో యూజర్ స్పేస్ నుంచి మనము షెల్ నుంచి, సో దిస్ ఈస్ ద యూజర్ స్పేస్. ఓకే, సో షెల్ యూజ్ చేసి విల్ కనెక్ట్ టు అవర్ కర్నల్. ఓకే, సో ఎట్లా కనెక్ట్ అవుతామంటే విల్ కనెక్ట్ విత్ ది సిస్టమ్ కాల్స్. ఓకే, సో సిస్టమ్ కాల్స్ యూజ్ చేసి మనం కర్నల్ని కనెక్ట్ అవుతాం. ఓకే, సో హౌ దిస్ ఈస్ లోడెడ్ యూజింగ్ డ్రైవర్స్ ఎట్లా పనిచేస్తాయి అంటే లైక్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో మాన్యువల్గా చేయాలంటే మాడ్ ప్రోబ్ అనేది మనం చూస్తాం. ఓకే, సో విల్ సీ వాట్ ఆల్ ద మాడ్యూల్స్. ఓకే, సో మాడ్యూల్స్ ఏమన్నా చూద్దాం. ఓకే, ఓకే, సో లైక్ ఐ సెడ్ మనకి లైనెక్స్ డ్రైవర్స్ అన్నీ కూడా లైక్ వీఆర్ యూజింగ్ కర్నల్ మాడ్యూల్స్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద కర్నల్ మాడ్యూల్స్ కూడా ఎప్పుడైనా సరే ఆటోమేటిక్గా లోడ్ అవుతాయి. ఓకే, సో మనం మోస్ట్లీ వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ మాన్యువల్లీ. ఓకే, so generally everything will be loaded automatically. Okay, so through init ramfs or systemd udev. Okay, నేను ఇందాక చెప్పినట్టు udevd. ఓకే, అదే మనం ఇప్పుడు మాన్యువల్గా లోడ్ చేయాలనుకోండి, లైక్ ఇఫ్ యూ వాంట్ టు లోడ్ ఎనీథింగ్ ఎనీ మాడ్యూల్ మాన్యువల్లీ ఇన్ ది లైనెక్స్. ఓకే, అండ్ రెడ్ హ్యాట్ మనము మాడ్ ప్రోబ్ యూజ్ చేస్తాం. ఓకే, సో యూజింగ్ మాడ్ ప్రోబ్ విల్ మాన్యువల్లీ మనము కర్నల్ మాడ్యూల్స్ని లోడ్ చేస్తాం. ఓకే, సో మీకు ఎప్పుడైనా కానీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇఫ్ సమ్వన్ ఆస్క్ యూ హౌ యూ లోడ్ కర్నల్ మాడ్యూల్స్ అంటే లైక్ యూ విల్ యూస్ మాడ్ ప్రోబ్. ఓకే, ఏమేమి కర్నల్ మాడ్యూల్స్ లోడ్ అయినాయి అని చెక్ చేయాలనుకుంటే యూ కెన్ గో విత్ ఎల్ఎస్ మాడ్. ఓకే, సో ఎల్ఎస్ మాడ్ అని కొడితే మీకు ఏమేమి కర్నల్ మాడ్యూల్స్ లోడ్ అయినాయి అనేది మీకు చూపిస్తుంది. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు ఎనేబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే మాడ్ ప్రోబ్ vfat అని అనుకోండి, vfat అనే మాడ్యూల్ ఇది లోడ్ చేస్తుంది. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లోడెడ్ ఆటోమేటికల్లీ. ఓకే, లేదు మీరు మళ్ళీ ఈ vfat అనే మాడ్యూల్ని అన్లోడ్ చేయాలనుకుంటే మాడ్ ప్రోబ్ -r. ఓకే, సో -r యూజ్ చేసి vfat అన్నాం అనుకోండి, ఇట్ విల్ అన్లోడ్. ఓకే, సో ఇదేమో లోడ్ చేస్తుంది, ఇదేమో -r అంటే అన్లోడ్, నథింగ్ బట్ రిమూవ్ చేసేస్తుంది. ఓకే, సో మాడ్ ప్రోబ్ యూజ్ చేసి మనము లోడ్ చేయొచ్చు అండ్ ఆల్సో వీ కెన్ అన్లోడ్. అండ్ ఆల్సో మనకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి ఇందులో. ఓకే, సో మనము మాడ్ ఇన్ఫో అన్నాం అనుకోండి, వీ కెన్ షో ఆల్ ద పారామీటర్స్ యూజ్డ్ ఇన్ దిస్ మాడ్యూల్. ఓకే, సో ఏదైతే మాడ్యూల్ యూజ్ చేస్తున్నామో అందులో ఏ పారామీటర్స్ మనము యూజ్ చేస్తున్నాం అనేది మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ యూ గో టు /etc/modprobe.conf. ఓకే, సో modprobe.conf అన్నా లేకపోతే modprobe.d అన్నా. ఓకే, సో ఇందులోకి వెళ్ళినారనుకోండి మీకు స్పెసిఫై చేయొచ్చు మనం ఏ కర్నల్ మాడ్యూల్ పారామీటర్స్ యూజ్ చేస్తాం అనేది. ఓకే, సో దీన్ని ఎడిట్ చేసి మనము ఆ ఫైల్స్ని మనము ఎడిట్ చేసి వీ కెన్ స్పెసిఫై వాట్ పారామీటర్స్ యూ కెన్ యూజ్ ఇన్ ది కర్నల్ మాడ్యూల్. ఓకే, సో లెట్ మీ లాగిన్ టు మై బాక్స్. ఓకే, సో బాక్స్లో లాగిన్ చేసిన తర్వాత ఇవన్నీ రన్ చేసి చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో లెట్ మీ ఓపెన్ మై Hyper-V. okay, some problem. Okay, okay, so I'm into the root. Okay, so ఇది యాక్చువల్గా నాది GUI మోడే, కాకపోతే లైక్ లాస్ట్ టైం మనము డ్రైవ్ చేసినప్పుడు హార్డ్ డ్రైవ్ చేసిన నేను ఏం చేసిన అంటే ఐ హావ్ రిమూవ్ సంథింగ్. ఓకే, సో అది ఏమైందంటే నాది
need to troubleshoot this. Anyway, like మనకి ls mod అని కొట్టిన అనుకోండి, ఓకే, సో ఇట్ విల్ షో ఎవ్రీథింగ్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గ్రెప్ ఫర్ vfat, ఓకే, సో vfat కోసం మీరు సర్చ్ చేసిన అనుకోండి, సో ఇది చూడండి నాకు ఇది మాడ్యూల్ లోడ్ అయి లేదు. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు లోడ్ వాట్ ఐ కెన్ డూ, నేను mod probe యూజ్ చేయొచ్చు. ఓకే, సో mod probe హైఫన్ mod probe స్పేస్ vfat అని అనుకోండి, ఇట్ విల్ లోడ్. నా ఇప్పుడు నేను మళ్ళీ సర్చ్ చేసి అనుకోండి, ఇక్కడ చూడండి నౌ ఇట్ ఈస్ లోడెడ్. ఓకే, సో నా vfat అనే మాడ్యూల్ ఇక్కడ మనకి లోడ్ అయిందని మనకి చూపిస్తుంది. ఓకే, సో అదే నేను ఇప్పుడు mod probe ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ ఆర్ అన్లోడ్ ఐ విల్ సే -r. ఓకే, సో -r యూజ్ చేసి నేను అన్లోడ్ చేసిన. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇఫ్ ఐ సే ls mod మనకి కనిపిస్తలేదు. ఓకే, సో ఈ విధంగా మనము లోడ్ చేయొచ్చు అండ్ ఆల్సో వీ కెన్ అన్లోడ్, అంటే వీ కెన్ రిమూవ్ దట్. ఓకే, అదే నేను ls mod అని అనుకోండి, ఓకే, ఇట్ విల్ షో ఎవ్రీథింగ్ అగైన్. ఓకే, ls mod అంటే నాకు ఇవన్నీ కూడా చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే సంథింగ్ ఆర్ నేను ఇప్పుడు కాన్ఫిగరేషన్ ఫైల్లోకి వెళ్ళాను అనుకోండి. ఓకే, సో వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్ ఫైల్ ఐ సెడ్ /etc/modprobe.d. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి నాకు kvm.conf, kvm.conf, తర్వాత tune.conf కనిపిస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో టు kvm.conf, ఓకే, సో ఇక్కడ చూడండి kvm.confలోకి వెళ్తే నాకు ఇక్కడ ఆప్షన్స్ kvm_intel nested = 1 అని కనిపిస్తుంది. ఓకే, నెస్టెడ్ అంటే ఏంటంటే లైక్ కేవీఎం అంటే ఏంటంటే యాక్చువల్గా లైక్ వీ కెన్ యూస్ కెర్నల్ వర్చువల్ మెషిన్స్ యూజ్ చేయొచ్చు, వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేయొచ్చు లైనెక్స్లో కేవీఎం యూజ్ చేసి. నెస్టెడ్ అంటే ఏంటంటే నేను వర్చువల్ మెషిన్లో ఇంకో వర్చువల్ మెషిన్ కూడా ఐ కెన్ క్రియేట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీన్ని అన్కమెంట్ చేసేసి సేవ్ చేస్తాను. ఓకే, సో నౌ ఐ హ్యావ్ సేవ్డ్ ఇట్. ఓకే, సో సేవ్ చేసాక నౌ ఇఫ్ ఐ సే mod probe, ఓకే, అండ్ kvm. ఓకే, సో ఇప్పుడు ఇది లోడ్ అయిపోయింది. అంటే యూ కెన్ యూజ్ నెస్టెడ్ వర్చువల్ మెషిన్స్, అంటే వర్చువల్ మెషిన్ లోపల మీరు ఇంకో వర్చువల్ మెషిన్ కూడా క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఈ విధంగా మనము మాడ్యూల్స్ని ఎనేబుల్ చేయొచ్చు, లోడ్ చేయొచ్చు అండ్ ఆల్సో వీ కెన్ అన్లోడ్, వీ కెన్ ఎడిట్, వీ కెన్ ఆల్సో డిఫైన్, లైక్ మనము ఎడిట్ చేసి కూడా మనము తర్వాత లైక్ వాట్ పారామీటర్స్ వీ కెన్ డూ అనేది కూడా మనము చేయొచ్చు యూజింగ్ mod probe. ఓకే, సో కెర్నల్లో మీకు మాడ్యూల్స్ చేంజ్ చేయాలనుకుంటే యూ కెన్ యూస్ దిస్ కమాండ్. ఓకే, అండ్ ఆల్సో /proc యూజ్ చేసి మనము కర్నల్ ట్యూనింగ్ ఎట్లా చేస్తాం అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, ఓకే, సో వి సీ /proc. ఓకే, సో /proc యూజ్ చేసి మనము యాక్చువల్గా కర్నల్ ట్యూనింగ్ ఎట్లా చేస్తారనేది బేసిక్ చూద్దాం. ఓకే, సో జనరల్గా మనకి /proc వచ్చేసి ఇట్స్ అ ఫైల్ సిస్టమ్. ఓకే, సో ఈ ఫైల్ సిస్టంలో మనకి కర్నల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, లైక్ పిఐడి డైరెక్టరీస్ కానివ్వండి, ఫైల్ స్టేటసెస్ కానివ్వండి, ఆర్ఎల్స్ ట్యూనబుల్స్. ఓకే, సో ట్యూనబుల్స్ మనకి /proc/sys సిస్లో ఉంటాయి. ఓకే, సో జనరల్గా మనం ఎప్పుడైనా ఎడిట్ చేయాలంటే ఎకో యూజ్ చేస్తాం, మనము ఎకో యూజ్ చేసి ఆ వాల్యూ ఇచ్చేసి ఆ ఫైల్కి రీడైరెక్ట్ చేయొచ్చు. ఓకే, ఏది /proc/sysకి. ఓకే, సో ఐ విల్ షో యూ దాట్. ఓకే, సో అంటే మనం ఎట్లా చేస్తామని చిన్న ఎగ్జాంపుల్ నేను చేసి చూపిస్తాను. ఓకే, అండ్ ఆల్సో మీరు sysctl-a అని కొడితే లైక్ ఇట్ విల్ లిస్ట్ ఆల్ ది కరెంట్ సెట్టింగ్స్. ఓకే, సో ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయి అనేది మనకి మొత్తం చూపిస్తుంది. అండ్ ఆల్సో మనకి ఎప్పుడైనా సరే మనం ఎకో చేసి మనం వాల్యూ చేంజ్ చేస్తాం అనుకోండి, సో వీ నీడ్ టు అప్డేట్ దాట్ ఇన్ ది /etc/systemctl.conf sysctl.confలో మనము అప్డేట్ చేయాలి. అదర్వైజ్ ఇట్ వోంట్ బి ఎ పర్సిస్టెంట్ అంటే మనకి ఎప్పుడైనా రీబూట్ చేసాం అనుకోండి ఈ వాల్యూ మనకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇది మీకు పర్సిస్టెంట్గా మీకు systemctl లోడ్ అయినప్పుడు ఆ వాల్యూ చేంజ్ అవ్వద్దు అనుకుంటే మనకి /etc/sysctl.confలో systemctl.confలో మనం అప్డేట్ చేయాలి. ఓకే, సో దట్ యూ కెన్ సీ దట్ పర్సిస్టెంట్లీ. ఓకే, సో లెట్ మీ గో టు మై బాక్స్. ఓకే, సో యా లెట్ మీ చెక్ లైక్ కమాండ్స్ రన్ చేసి చూద్దాం. ఓకే, so for example if I go to cd proc, okay, so if I say ls, సో ఇక్కడ చూస్తారు కదా మీకు నంబర్స్. ఓకే, సో ఈ నంబర్స్ అన్నీ కూడా పిఐడిస్. ఓకే, సో నేను యాక్చువల్గా ఇది రెస్క్యూ మోడ్లో ఉంది నాది. ఓకే, సో అందుకనే ఐఎమ్ అనేబుల్ టు గివ్ యూ ది ఫాంట్ ఎక్కువ చేయలేకపోతున్నాను నేను, అండ్ ఆల్సో నా మౌస్ కూడా పనిచేస్తలేదు లోపల. ఓకే, సో యూ విల్ సీ దిస్, బట్ కొంచెం చిన్నగా కనిపిస్తుంది మీరు మొబైల్లో చూస్తే. ఓకే, సో జస్ట్ ఏమంటారు కొంచెం జూమ్ చేసి చూడండి, ఆర్ ఎల్స్ యూ కెన్
గో విత్ ద కమాండ్ cd/proc చేసి ls కొట్టండి. సో మీకు ఇట్లా బ్లూ కలర్లో కనిపిస్తుంది అన్నీ కూడా ఐడీస్ ఇవి. ఓకే, సో పిఐడీస్ అంటే మనకి ఎప్పుడైనా సరే ps-ef కొట్టినప్పుడు మనకు అన్ని పిఐడీస్ కనిపిస్తాయి కదా, ఆ పిఐడీస్ ఇన్ఫో ఇది. ఓకే, అండ్ ఆల్సో మీకు ఏవైతే ఫోల్డర్స్ కనిపిస్తున్నాయో అవన్నీ కూడా మనకి జనరల్గా దీస్ ఆర్ ద స్టాటిక్ ఫోల్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో టు cd అండ్ ఓకే cd sys అని కొట్టినా అనుకోండి. ఓకే sys. ఓకే, సో నేను ఇప్పుడు /proc/sys లో ఉన్నా. ఓకే, సో నౌ ఇఫ్ ఐ సే ls. ఓకే, సో నాకు ఇక్కడ లైక్ ఐ కెన్ సీ దీస్ ఫైల్స్ రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు cd నెట్లోకి వెళ్ళాను అనుకోండి, net. ఓకే, ఇఫ్ ఐ సే ll. ఓకే, సో నాకు ఇక్కడ IPv4 IPv6 ఓకే, సో ఇవన్నీ కూడా నాకు కనిపిస్తున్నాయి సిస్టమ్ మాడ్యూల్స్ అన్నీ కూడా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను IPv4లోకి వెళ్ళాను అనుకోండి, IPv4. ఓకే, అండ్ ఇఫ్ ఐ సే ls. ఓకే, సో మనకి ఇక్కడ చాలా వాల్యూస్ ఉన్నాయి, వే యూ కెన్ ట్యూన్ ది వాల్యూస్. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ మనకి IP ఫార్వర్డ్. ఓకే, సో ఇక్కడ IP ఫార్వర్డ్ అని ఉంది కదా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే cat IP_forward. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు cat స్పేస్ IP_forward అంటే అందులో వాల్యూ ఏముంది, 0 ఉంది. ఓకే, సో లెట్ మీ క్లియర్ ది స్క్రీన్ అగైన్. ఓకే, సో నాకు ఇక్కడ వాల్యూ 0 ఉంది. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ దిస్ వాల్యూ. ఓకే, సో యాక్చువల్లీ IP_forward ఎందుకు యూజ్ చేస్తామంటే మనము లైక్ ఇప్పుడు నా ఈ మెషిన్ ఏదైతే ఉందో ఇట్ విల్ వర్క్ యాజ్ అ రౌటర్. ఓకే, సో ఏంటంటే ఇది ప్యాకెట్స్ని నాకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో జనరల్గా 0 అంటే ఇట్ వోంట్ డూ. ఓకే, సో ఇఫ్ ఐ మేక్ ఇట్ 1. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని 1 చేయాలనుకున్నాను అనుకోండి, ఇఫ్ ఐ సే echo 1. ఓకే, అండ్ ఐ విల్ రీడైరెక్ట్ టు IP_forward. ఫార్వర్డ్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో అండ్ చెక్. ఓకే, సో నా వాల్యూ ఇక్కడ నాది చేంజ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇది ఏంటంటే లైక్ దిస్ ఈస్ నాట్ ది పర్మనెంట్ చేంజ్. ఇది మనకి ఏంటంటే ఇది పర్సిస్టెంట్గా ఉండదు. ఓకే, సో మనం సిస్టమ్ రీబూట్ అయింది అనుకోండి, ఈ వాల్యూ మనకి కనిపించదు. ఓకే, సో ఇట్ విల్ గో ఆఫ్. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే system ctl sysctl -a. So I will say grep forward. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఓకే, సో IP_forward = 1 అని కనిపిస్తుంది. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13th లైన్లో. ఓకే, net.ipv4.ip_forward = 1 అని కనిపిస్తుంది. ఓకే, సో ఇది మనము పర్సిస్టెంట్గా కాదు, వెన్ ఎవర్ వీ డూ రీస్టార్ట్ ఇట్ విల్ గో ఆఫ్. ఓకే, సో ఇది మనకి 0 అయిపోతుంది అనమాట. ఓకే, సో అదే మీరు ఇప్పుడు దీన్ని పర్సిస్టెంట్గా చేయాలనుకుంటే యూ కెన్ గో అండ్ చేంజ్ దిస్ వాల్యూ ఇన్ etc sysctl.conf. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో అండ్ సేవ్ etc sysctl.conf. ఓకే, సో ఈ ఫైల్లోకి వెళ్ళి ఐ కెన్ ఎడిట్ దట్. ఓకే, ఐ కెన్ ఎడిట్ దట్ అంటే నౌ ఇఫ్ ఐ గో హియర్ అండ్ ఇఫ్ ఐ ఇన్సర్ట్ మోడ్ అండ్ ఓకే, సో ఇప్పుడు నేను net.ipv4.ip_forward =1 అని ఇచ్చాను అనుకో, ఇది మనకి పర్మనెంట్ అయిపోతుంది. ఓకే, సో ఎనీవే ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ పర్మనెంట్ నౌ. ఓకే, ఓకే, సో ఈ విధంగా మనము దీన్ని పర్సిస్టెంట్గా చేయొచ్చు. అంటే మనకి సిస్టమ్ లోడ్ అయినా sysctl లోడ్ అయినప్పుడు అది మనకి ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట. ఓకే, సో జనరల్గా మనకి కర్నల్ ట్యూనింగ్ చేయాలంటే విల్ హ్యావ్ లాడ్ ఆఫ్ స్టఫ్. లైక్ ఇప్పుడు నేను systemctl చూపించాను మీకు, sysctl -a. ఓకే, -a అని కొడితే యూ విల్ సి మనకి చాలా కర్నల్ మాడ్యూల్స్ లోడ్ అయి ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు ట్యూన్ యువర్ కర్నల్ యూ కెన్ డూ లాట్ ఆఫ్ స్టఫ్. ఓకే, సో దానికి యాక్చువల్గా కర్నల్ ట్యూనింగ్కి level 3 వాళ్ళకి డిఫరెంట్ సర్టిఫికేషన్ ఉంది, డిఫరెంట్ కోర్స్ కూడా ఉంది దానికి. ఓకే, సో ఇట్స్ అ హ్యూజ్ కోర్స్ వెన్ యూ వాంట్ టు ట్యూన్ యువర్ కర్నల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే మనకి systemctl -a వర్డ్ కౌంట్ చూసాం అనుకోండి, 915 మాడ్యూల్స్ లోడ్ అయి ఉన్నాయి ఇప్పుడు మన సిస్టంలో. ఓకే, బట్ జనరల్ అయితే లైక్ దెర్ విల్ 1000+. ఓకే, సో 1000+ ఉంటాయి. ఓకే,
సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ది కర్నల్ మాడ్యూల్స్ మనము స్లాష్ ప్రాక్ యూజ్ చేసి ఎట్లా ట్యూన్ చేస్తాము అనేది. ఓకే, అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హౌ టు అప్డేట్ యువర్ లైనెక్స్ కర్నల్. ఓకే, సో లైనెక్స్ కర్నల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ అన్ అప్డేట్ ఆఫ్ ద లైనెక్స్ కర్నల్, ఇట్ ఓంట్ రిమూవ్ ద ఓల్డ్ వన్ అండ్ ఇట్ ఓంట్ అదేమంటే ఓల్డ్ కర్నల్ని రిమూవ్ చేసి న్యూ కర్నల్ ఇన్స్టాల్ చేయదు. ఓకే, సో ఎప్పుడైనా సరే ఓల్డ్ కర్నల్ ఉంటుంది అండ్ ఆల్సో మీరు న్యూ కర్నల్ అప్డేట్ చేసినప్పుడు న్యూ కర్నల్ కూడా అందులోనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం ఓల్డ్ కర్నల్ యూజ్ చేసి బూట్ చేయొచ్చు. వై ఇట్ ఈజ్ అంటే కొన్ని ప్రొప్రైటరీ కర్నల్స్ ప్రొప్రైటరీ డివైజెస్ మీదే వర్క్ అవుతాయి కర్నల్స్. ఓకే, సో అట్లాంటప్పుడు మీరు అప్డేట్ చేసినప్పుడు అది మీ డివైస్ పైన పనిచేయాలనుకోండి, యూ కెన్ గో బ్యాక్ టు యువర్ ఓల్డ్ కర్నల్ అండ్ మీరు దాని నుంచి కూడా బూట్ చేయొచ్చు. ఓకే, సో మనం బూట్ ఆప్షన్స్లో చూడొచ్చు, బూట్ గ్రబ్ ఆప్షన్స్లో లైక్ నెక్స్ట్ వచ్చే సెషన్స్లో. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ యువర్ కర్నల్ యూ కెన్ సే ఎమ్ అప్డేట్. ఓకే, సో ఎమ్ అప్డేట్ కర్నల్ అన్నారు అనుకోండి, ఇట్ విల్ అప్డేట్ యువర్ కర్నల్. ఓకే, సో అండ్ ఆల్సో ఎమ్ ఇన్స్టాల్ కర్నల్ అన్న ఇట్ విల్ అప్డేట్ యువర్ కర్నల్. ఓకే, సో ఈ రెండు కమాండ్స్ యూజ్ చేయొచ్చు. లైక్ ఇఫ్ యూ హ్యావ్ యువర్ ప్రొప్రైటరీ ఆర్ కంప్లీట్ వర్జన్ ప్రొడక్షన్లో ఉంది అంటే, ఇఫ్ సమ్వన్ ఆస్క్ యూ టు అప్డేట్ యువర్ కర్నల్ యూ కెన్ డూ దిస్ కమాండ్ ఎమ్ ఇన్స్టాల్ కర్నల్ ఆర్ ఎమ్ అప్డేట్ కర్నల్. ఓకే, సో ఈ విధంగా కర్నల్ని మనం ట్యూన్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్ ద మాడ్యూల్స్ యూ కెన్ లోడ్ అన్లోడ్ యూజింగ్ ModProp కర్నల్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, బట్ కోర్ కర్నల్గా మీకు కావాలి అనుకుంటే మాత్రం ఇట్ ఈస్ ద లెవెల్ 3 టాస్క్ అది. అండ్ ఆల్సో దానికి ఇట్ ఈస్ అగైన్ లైక్ అదొక 6 to 7 hours కోర్స్ ఉంటుంది, కర్నల్ కోర్స్. ఓకే, సో ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ వాచ్ లైక్ చాలా వీడియోస్ ఉంటాయి మనకి. అండ్ యూ కెన్ ఆల్సో గో టు ద రెడ్ హ్యాట్ అఫీషియల్ పేజ్ టు చెక్ కర్నల్ ప్రాసెస్, ట్యూనింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.